శ్రీ మహాగణపతి నమః, శ్రీ సరస్వతి నమః, శ్రీపాదవల్లభ నృసింహ సరస్వతి, శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. ధర్మాచరణము. కొందరు భగవంతుడు ఉన్నాడని, కొందరు లేడని వాదిస్తూ ఉంటారు. ఇప్పుడు మనం వింటూనే ఉన్నాం కదా అన్ని చోట్ల. ఒక్కొక్కసారి మన మనస్సుకే అప్పుడప్పుడు సందేహం వస్తుంది, నిజమేమో లేడేమో అని అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది. కొత్తగా విజ్ఞాన శాస్త్రంలోకి ఎవరు అడుగు పెడుతున్నా ఆ కుర్రవాళ్ళకి ఉపాధ్యాయుడు భూమి గుండ్రంగా ఉందని చెప్తాడు. మన భారతదేశానికి క్రింద సూటిగా అమెరికా దేశం ఉందని, అక్కడ కూడా మనుషులు ఉంటారని చెప్తారు. భూమి యొక్క గురుత్వాకర్షణ శక్తి వల్ల వాళ్ళు పడిపోరని వివరిస్తాడు కూడా. ఆకర్షణ శక్తితో వాళ్ళంతా ఉన్నాము, తల్ల కిందలు ఉన్నారయ్యా అక్కడ కూడా, కానీ కింద పడిపోరంటే ఆకర్షణ శక్తి ఉంది. కొంతమంది ఉపాధ్యాయుడి మీద విశ్వాసంతో నమ్ముతారు, కొద్దిమంది ఈ విషయాన్ని నమ్మరు. వారు నమ్మాలంటే వాళ్ళు స్వయంగా అమెరికా వెళ్ళి రావాలి, అంతకన్నా మార్గం లేదు అనిపిస్తుంది. స్వయంగా చూశాక నమ్మల్సిందే కదా, అప్పుడు చూశాం కదా ప్రత్యక్షంగా. అందుకని ఇదే విధంగా భగవంతుడు ఉన్నాడా లేడా అనేటువంటి విషయంలో సందేహం శాశ్వతంగా పోవాలంటే మనం ఆ భగవంతుడిని చూడటానికి ప్రయత్నించాలి మనం బాగా. అయితే అది అంత సులభం కాదు కదా. అమెరికా వెళ్ళాలంటే నువ్వేం చేస్తున్నావు? మొదట పాస్పోర్ట్, వీసా ఇవన్నీ సంపాదన చేసుకోవాలి. తర్వాత ఎట్లా వెళ్ళాలనేటువంటిది అంతకుముందు వెళ్ళిన వారిని నువ్వు కనుక్కుంటూ ఉంటావు. ఎట్లా వెళ్ళావు నువ్వు, ఏ ఫ్లైట్లో వెళ్ళావు, ఎంత అవుతుంది అని. అదేవిధంగా భగవద్దర్శనం కావాలంటే ధర్మ మార్గాన్ని, ఆ మార్గాన్ని అనుసరించిన సద్గురువులను ఆశ్రయించి వారి సహాయంతో కృష్ణ చేయాలి. బాగా వారు చెప్పిన విధంగా ధర్మాచరణ చేయాలి. నీకు తోచిన మార్గంలో నువ్వు వెళతానంటే కుదరదు. అది ఎందుకు పాస్పోర్ట్లో అట్లా వెళ్ళచ్చు కదంటే కుదరదు. ఏం ఫ్లైట్లోనే వెళ్ళాలా, బస్సులో వెళితే లేదా? కుదరదు. స్వతంత్రంగానే ఆచరించుకుంటామనే వారికి గమ్యం వాళ్ళకి అందదు. ఎవరు సహాయం అక్కర్లేదు అనుకునే వాళ్ళకి గమ్యం అందదు. అంతకుముందు ఆ అనుభూతిని పొందినటువంటి వారు చెప్పిన విధానంతో నువ్వు కూడా సాధన చేయాలి. ఓ ఈ రూట్లో వెళ్ళారు అని చెప్పేసి అప్పుడే వాళ్లకు అనుభవం కలుగుతుంది, లేకపోతే కలగదు. నేను ఇష్టం వచ్చినట్టు చేస్తాను, నాకేదో తోచింది, ఇదే మంత్రమే పఠిస్తాను, గురువు ఎందుకు, గురువు అక్కర్లేదు అనే తాను స్వతంత్రంగా చేసినప్పుడు మార్గం తెలీదు. అనుభవం వచ్చిన వాళ్ళతోనే మనం వాళ్ళని విచారించి వెళితే అడుగు వేసి ఇంకా కొంచెం మంచిగా వెళ్ళు, కావాలంటే అంతకన్నా మెరుగుగా వెళ్ళు నువ్వు. కానీ అనుభవంతో ఉండినటువంటి వాళ్ళ స్నేహాన్ని వదులుకోకుండా వాళ్ళు అనుభవాన్ని పంచుకున్నప్పుడు నువ్వు అనుకున్నటువంటి గమ్యము నీకు సిద్ధిస్తుంది. వాళ్ళేం చెప్పేది, నా ఇష్టం వచ్చినట్టు నేను వెళతాను, అమెరికాకి ఎందుకు వెళ్ళకూడదు, ఏం పాస్పోర్టే కావాలన్నా, టికెట్టే కావాలన్నా, ఫ్లైట్లోనే వెళ్ళాలన్నా, అట్లా అంటే నువ్వు వెళ్ళలేవు. అయితే ఆధ్యాత్మిక రంగంలో కూడా అంతే. ఇదే చేయాలన్నా, ఇన్ని లక్షలు చేయాలన్నా, ఏకాగ్రత ఇన్ని లక్షలు చేస్తేనే దేవుడు దొరుకుతాడా? ఇంత వ్రతం చేస్తేనే అవుతుందా? నా ఇష్టం వచ్చినట్టు నేను చేసుకుంటానంటే నీకు దొరకడు, నీకు అందదు అనుభూతి. వాళ్ళు ఏ అనుభూతిలో ఏ మార్గంలో వెళ్ళాడో శిష్యులకు అది బోధిస్తారు. తోటి స్నేహితుడికి, తోటి మానవుడికి తన యొక్క ఎక్స్పీరియన్స్ని చెప్తాడు. నేను అట్లా వెళ్ళొద్దండి, చాలా బాధపడతారు, ఇట్లా వెళ్ళండి అని. ఆ విధంగా మనం చేస్తే మనం గమ్యం చేరుకుంటాం. మనం వెళ్ళవలసినటువంటి ఊరికి మనం చేరుకుంటాం, లేకపోతే మనం వెళ్ళలేం. ఆధ్యాత్మ రంగము అంతేనే. సద్గురువుని ఆశ్రయించి ప్రతి మాట నమ్మి ప్రతి అడుగును అనుసరించినప్పుడు మనకు నిజమైనటువంటి భగవద్ దర్శనం కలుగుతుంది, ఆత్మ ఆనందం కలుగుతుంది, ఆధ్యాత్మ స్థితి నువ్వు ఎదుగుతావు, భగవద్ దర్శనం తప్పకనే కలుగుతుంది. మంచి మంచి పత్రికల్లో ఉద్యోగుల కోసం ప్రకటనలు చేస్తూ ఉంటారు. దానిలో వారికి కావలసినటువంటి అర్హతలు రాస్తూ ఉంటారు.
3వ పేజో 4వ పేజీ దానికోసం పెట్టింటారు. మొదట ఉద్యోగం కావలసిన వాడు మొదట ఆ పేజే తీస్తాడు. ఎవరెవరికి ఏం కాదో దాంట్లో ఉంటాయిలేండి. పిక్చర్కి వెళ్ళేవాడు పిక్చర్ పేజే తీస్తాడు. రాజకీయంగా వెళ్ళేవాడికి రాజకీయందే మొదటి పేజీ చూస్తాడు. అడ్వర్టైజ్మెంట్ వెళ్ళేవాడికి అడ్వర్టైజ్మెంట్కి వెళ్తాడు. అట్లా ఉద్యోగం సంపాదించే ఉద్యోగానికి ఆ కాలం చూస్తూ ఉంటాడు, దాంట్లో వ్రాస్తూ ఉంటారు. అట్లనే ఈ ప్రపంచంలో ఉండటానికి అసలైనటువంటి అర్హత ఏది, లౌకిక ఆధ్యాత్మిక రంగ ప్రవేశానికి అర్హతలు ఏవి అనేటువంటిది మనం తెలుసుకుందాం. ఈ కలికాలంలో మనిషి సుఖంగా బ్రతకాలంటే లౌక్యం కావాలి, కొంచెం జ్ఞానం కావాలి, రెండోది ముఖస్థుతులు కూడా కావాలి. అప్పుడప్పుడు వాళ్ళు పనికి రాకపోయినా అప్పుడప్పుడు పొగడాల, వాళ్ళని ఏం చేస్తావు. కొంతమంది ఆధ్యాత్మిక రంగంలో కూడా విజయం సాధించటం కోసం పెద్ద పెద్ద గురువులను ఆచరిస్తూ ఉన్నారు. అట్లా పేరు కోసమో స్వార్థంతోనో గురువులను ఆశ్రయించే వారిని నిజమైనటువంటి ఆధ్యాత్మ ప్రగతి లభించదు. వాళ్ళకి ఏదో పెద్ద గురువు అని ఆయన ఆశ్రయిస్తే కలగదు. స్థిరచిత్తంలో ఉండటం, మృదుత్వము, సహనశీలం అనేవి లౌకిక జీవనంలో ఉండాల్సినటువంటి సద్గుణాలు. ఇవన్నీ దీన్ని పెట్టుకొని నువ్వు ఎతుకు. ఇవే లేక ఊరికే ఎతకటం ప్రయోజనం లేదు నీకు. అంటే కనీసం బయట వారికైనా మృదువుగా ఉండాలి. ఎదుటి వారి మాట ఉంటున్నా కూడా తనకు కావలసినటువంటి లక్ష్యం పట్ల స్థిరంగా ఉండాలి. అంటే లోపల ద్వేషం ఉన్న పైకి మాత్రం సహనశీలిగా ఉండాలి. అది బాగా జ్ఞాపకం పెట్టుకో. లౌకికంలో బతకలేవు లేకపోతే. అలా ఉంటూనే లౌకిక జీవనంలో నువ్వు రాణించగలవు, బతకగలవు. కానీ ఆధ్యాత్మిక రంగంలో విజయం సాధించాలంటే సాధకుడికి ఇంకేముండాలా? వైరాగ్యము, శీలము, జ్ఞానము చాలా ముఖ్యమైనటువంటి ఈ 3 గుణాల గురించి కొంచెం మనం తెలుసుకుందాం. మొదటిది వైరాగ్యం. వైరాగ్యం అంటే లౌకిక జీవితం అశాశ్వతమని గ్రహించటము ఒకటి. ఈ గ్రహింపు లేని వాడికి ఆధ్యాత్మిక రంగంలోకి ప్రవేశమే లేదు. ఇది అర్హత. రెండవది శీలం. లౌకిక జీవనంలో వంచనను వదిలిపెట్టడమే శీలము. అప్పుడే వైరాగ్యాన్ని అందుకోగలము. మూడవ గుణం విజ్ఞానం. లౌకిక రంగంలో కంటే ఆధ్యాత్మిక రంగంలో జ్ఞానానికి ప్రాముఖ్యం ఎక్కువ కదా. లౌకిక జీవనంలో మీ పనులు పరిశుద్ధంగా ఉంటే చాలు, కానీ ఆధ్యాత్మిక జీవనంలో మీ ఆలోచనలు కూడా శుద్ధంగా ఉండాలి. ఇవే ఆధ్యాత్మిక రంగ ప్రవేశానికి అర్హతలు. ఈ అర్హతలను బట్టి మనం ఇంకా ఆధ్యాత్మిక రంగంలోకి ప్రవేశించామో లేదా అని మనం బాగా తెలుసుకోవచ్చు. దాని నుంచి బాగా పరీక్ష చేసుకోవచ్చు. ఒకవేళ ప్రవేశిస్తే ముందుకు నడుస్తున్నామా లేదా అని కూడా తెలుసుకోవచ్చు. కనుక ఈ అర్హతలు మీలో ఉన్నాయో లేదో మీరే సరిచూసుకోవాలి. ఈ ప్రయత్నంలో మనమందరూ కూడా దత్తుడి యొక్క కృప మీ అందరికీ ఉండాలని నేను వేడుకుంటున్నాను. ఎందుకంటే లోపలది అద్దంలాగా, ఒక కంప్యూటర్ లాగా మనం చూసుకుంటూ ఉండాలి అప్పుడప్పుడు. నేను ఎంతవరకు ఈ రంగంలో వెళుతున్నాను, ఆధ్యాత్మిక రంగంలో ఎంతవరకు నా సహనశీల పరీక్ష చేసుకుంటున్నాను. ఆ శీలం రెండూ ఉన్నాయి. నీ క్రమశిక్షణ, సహనశీలము, సహనశీల రెండూ నీకు పరీక్షలే. నీకు అప్పుడే నువ్వు మంచిగా దత్తుడి కృపకు ఆధ్యాత్మిక రంగం కానీ లౌకిక రంగం కానీ ఈ అర్హతలను బాగా జ్ఞాపకం పెట్టుకొని మనం మెలిగినప్పుడు మనకు జయమవుతుంది కదా. నృసింహ సరస్వతి కూడా అనొచ్చు, నరసింహ సరస్వతి కూడా అనొచ్చు. చాలామందికి అనుమానం, ఏం స్వామి చెప్పడం నృసింహ అంటారే అని. నృసింహ సరస్వతి, నరసింహ సరస్వతి విడదీసి కూడా చెప్పచ్చు. 7 మెట్లు. భారతీయులు ఏకాగ్రతా శక్తి పెరగటానికి భక్తి అనేటువంటి మార్గాన్ని అనుసరిస్తున్నారు. భక్తి ద్వారా
అద్భుతమైనటువంటి దివ్య శక్తులను సాధించిన వాళ్ళు ఈ దేశంలో చాలామంది ఉన్నారు. భక్తి అనేది ఒక పరికరం. కానీ మనకు భక్తిని వాడుకునేటువంటి సాంకేతిక పరిజ్ఞానం కావాలి మనకు. దేవా, నిన్ను ధ్యానించే శక్తి నువ్వు అని దేవుణ్ణి శక్తి కొద్దీ ప్రార్థించు, వేరే ఏమీ కోరకు. అప్పుడు అన్ని శక్తులు నీకు సిద్ధిస్తాయి. దేవుణ్ణి ఎట్లా మనం మొదట కోరిక అదే కోరుకోవాలి, నిన్ను ప్రార్థించే అటువంటి గుణము నాకు ఇవ్వు అని. అదే అసలు రహస్యం. తర్వాత కోరికలను కోరుకోవచ్చు. మనం నీలో అంతర్గతంగా ఉన్నటువంటి శక్తులు వికసించటానికి కొన్ని మెట్లు ఉన్నాయి. జాగ్రత్త గమనించండి. అవి నీకు భగవంతుని యందు భక్తి ఉండాలి. మొదటిది కండిషన్. ఆ భక్తి ఏకాగ్రతగా మార్పు చెందాలి. ఏకాగ్రత అనే శక్తిని మళ్ళీ భగవంతుని ధ్యానించేందుకు మాత్రమే బాగా వినియోగించాలి. ఈ నాలుగవది, ఈ ధ్యానాశక్తి దైవకృప వల్ల మాత్రమే పెరుగుతుందని నీకు తెలియాలి. 5, ఈ గుర్తింపుతో ధ్యాన శక్తిని ఇవ్వమని నీవు స్వామిని ప్రార్థిస్తూ ధ్యానంలో లీనమైపోవాలి. 6వది, ఏ దశలోనూ నీ ధ్యాన శక్తిని కానీ ప్రార్థనా శక్తిని కానీ ఏదో ఒక శక్తి కోసం లేదా కొన్ని శక్తుల కోసం వినియోగించకూడదు. అది జాగ్రత్తగా ఉండాలి. 7, నీవు ప్రార్థించే భగవంతుడే దేవదేవుడు అనేటువంటి గుర్తింపు కూడా నీకు ఉండాలి. దేవదేవుడు అంటే ఏ విధమైన అవధులు లేని అఖండ అద్వితీయ పరమాత్మ స్వరూపం అనేది దీని యొక్క అర్థం. దీని నిదానంగా మనం చెప్పుకున్నాం. చాలా పెద్ద సబ్జెక్ట్ ఇది. ఈ మెట్లను క్రమక్రమంగా అధిగమించగలిగితే సృష్టిలో గల సమస్త శక్తులు నీకు వశమవుతున్నాయి. అంతేకాదు, అవధులు లేని దైవాన్ని ధ్యానించడం ద్వారా నీవు కూడా దైవంలోని భాగమే అయిపోతున్నావు. అందుకని ఇక్కడ దత్త సద్గురు కృపాబలం వల్ల ఈ 7 మెట్లు మీకు ఆచరణలోకి అందుగాక అని స్వామిని మనం వేడుకుంటున్నాం. ఒక్కొక్క మెట్లుని ఒక్కొక్క కండిషన్స్ అంటే ఇక్కడ చెప్పుకొని వస్తున్నారు. మొదటిది మనం అనుకున్నాం కదా, భగవంతుడి యందు పరమాత్ముడి యందు నీకు అర్హతలో మొదటి భక్తి ఉండాలి. ఏదో అయిపోతాయి అన్నీ కూడా వచ్చేస్తుంది మంత్రం వచ్చేస్తే అని. భక్తి అంటే సర్వస్వమును అర్పణ చేసుకున్నావు అని. ఇక్కడ మనస్సును, బుద్ధిని, శరీరాన్ని, ఇంద్రియాల్ని ఇవన్నీ నీ సృష్టినే, నాది కాదు. ఇక ఏదైనా బుద్ధిలో కలిగితే కూడా నువ్వే దానికి అనేటువంటి తాదేప్య భావన స్వామికి అర్పణ చేసుకోవటం. ఆ భక్తి ఏమవుతుంది? ఏకాగ్రతగా మార్పు చెందాలి. ఏకాగ్రత అయిపోవాలా, మాటిమాటికి నోటితో చెప్పడం కాదు. ఆ భావన చేస్తూ ఏకాగ్రతను పొందాల. ఏకాగ్రత అనే శక్తిని మళ్ళీ భగవంతుని ధ్యానించేందుకు మాత్రమే ఆ ఏకాగ్రత వేరే చోటకు ఉపయోగించకూడదు. చాలామంది ధ్యానం చేస్తారని కళ్ళు మూసుకొని పాతకాలంతా జ్ఞాపకం చేసుకుంటుంటారు. అది ధ్యానం కాదు కదా. నీకు కలిగిన అనుభూతి భక్తి ఉంది కదా, ఏకాగ్రత, దాన్నే పరమాత్ముడి ధ్యానించేందుకు మాత్రమే. చాలామంది ఏకాగ్రత కుదురుతుంది, కూర్చుంటాడు 3 గంటలు 4 గంటలు. కానీ ఏదో వ్యాపారం గురించి, ఏదో ఇంద్రియాలని గురించి యోచన చేయటం కాదు. అది భగవంతుడి ధ్యానాని కోసమే వినియోగించాల. ఇక ఒక్కొక్క పాయింట్ నిదానంగా మనం మనం వివరిస్తాము. ఇన్ని కండిషన్స్ ఉంటే నువ్వు నిజమైనటువంటి ఆ 7 మెట్లు నువ్వు దాటినట్టు. దాన్నే సప్తగిరిని కూడా అంటూ ఉంటాం మనం. దాన్ని అట్లనే సప్తస్వరము అంటుంటాం. అట్లనే మూలాధారాన్ని శాస్త్రం వరకు దీన్ని కుండలిని శక్తి అని కూడా, చక్రాలు కూడా. విద్య, గర్వము ఏంటిది? బాగుంది కదా. విద్యకు వినయమే ప్రధానము అందరూ చెప్తున్నారు. హృదయంలో వినయం బలంగా ఉంటే వాడి విద్య
ఎట్లా ఉంటుందంటే కొంచెం లోపంగా ఉన్నా కూడా అది నమస్కరించదగినదే అన్నారు. అంటే వంద్య అన్నారు. నమస్కారం చేయాలా, ఆ గౌరవం వాళ్ళకు ఉంటుంది. అదే హృదయం నిండా గర్వం ఉంటే వాడి విద్య పరిపూర్ణమే అయినప్పటికీ కూడా అది వంధ్య అంటే చంపడం అన్నారు. దీనికి నిదర్శనంగా అది గర్వం ఉంది కదా, అందుకని ప్రయోజనం లేదు. పండ్లు వదలనటువంటి పెద్ద మామిడి చెట్టులాగా ఎందుకేం ప్రయోజనం అన్నట్టుగా. దీనికి నిదర్శనంగా భారతంలో మనకు చక్కని కథ కనిపిస్తుంది. చదువుకునేటువంటి రోజుల్లో అర్జునుడికి అశ్వత్థామకి మంచి పోటీ ఉండేది. ఇద్దరు అస్త్రాభ్యాసం నేర్చుకుంటున్నారు. బ్రహ్మశిరోనామకాస్త్రం అనేటువంటి ఒక శక్తివంతమైన అస్త్రం ఉండేది. ఆ అస్త్రాన్ని బోధించమని అశ్వత్థామ ద్రోణాచార్యుని అనేక సార్లు ప్రార్థన చేశాడు. అంటే అది బ్రహ్మాస్త్రం కంటే పై అస్త్రం అది. అందువల్ల ద్రోణాచార్యుడు త్వరగా దాన్ని ఉపదేశించలేనే, ఇప్పుడే వద్దు, అటువంటిది మంత్రం వద్దు అని. చివరికి ఒక రోజున ఆయన అర్జునుడికి అశ్వత్థామకి కూడా ఆ అస్త్ర ప్రయోగం ఉపదేశించేశాడు. ప్రయోగంతో పాటు ఉపదేశించవలసినటువంటి ఉపసంహార విధానం మాత్రం ఉపదేశించలేదు. ఎక్కువ పెట్టడం, వేయటం, దాన్ని ఉపసంహారం చేసుకోలేని మంత్రం చెప్పలేదు. అస్త్రం యొక్క ఉపసంహారం తెలిస్తే మాత్రమే ఆ అస్త్రం ఫలిస్తుంది. అశ్వత్థామ చాలా బాధపడ్డాడు. ఆ రోజుల్లోనే వాళ్ళ వయస్సు వాడే అయినా ఆ శ్రీకృష్ణుడు సుదర్శన చక్రాన్ని సంపాదించాడని అశ్వత్థామకు తెలిసిపోయింది. ఇది విని చాలా ఆశ్చర్యపడ్డాడు. కృష్ణుడి దగ్గరికి వెళ్ళి, ఏమయ్యా కృష్ణ, నువ్వేదో సుదర్శన చక్రం సాధించావని నేను విన్నాను, చాలా సంతోషమైంది. నేను కూడా అసాధ్యమైనటువంటి బ్రహ్మశిరోనామకాస్త్రం సాధించాను. నేను కాసేపు నేను అస్త్రాలు మార్చుకుందామా అన్నాడట. చాలా బుద్ధివంతుడు. మార్చుకుందామా అన్నాడట. శ్రీకృష్ణుడికి అశ్వత్థామ యొక్క హృదయంలో ఉన్నటువంటి గర్వము, అసూయ స్పష్టంగా తెలిసిపోయాయి. ఆయన ఏమీ తెలియనట్లుగా, నీ అస్త్రాన్ని నేను భరించలేనయ్యా, చాలా పెద్ద అస్త్రం ఇది. నీకు కావాలంటే సుదర్శన చక్రం పూజా మందిరంలో ఉంది, తీసుకో అన్నాడు. నాకేమొద్దు, నీ చక్రం నాది కావాలంటే నువ్వు తీసుకో, పర్వాలేదు, నాకు మాత్రం వద్ద, చాలా పెద్ద అస్త్రం నీది. ఇంకేం కావాల్సింది? అశ్వత్థామకు సంతోషపడిపోయాడు. గర్వంగా పూజా మందిరంలోకి వెళ్ళి ఆ చక్రం తీసుకోబోయాడు. దాన్ని తాగుతూనే దాని తేజస్సుకి ఒళ్ళంతా మంటలెక్కిపోయాయట. ప్రాణభయంతో నాకు ఈ చక్రం వద్దని వదిలేసి వెళ్ళిపోయాడట. గురువైనటువంటి ద్రోణాచార్యుడు అర్జునుడికి అశ్వత్థామకి కలిగినటువంటి భేదాన్ని గమనించి ఒకసారి ఏకాంతంగా అర్జునుడికి మాత్రమే బ్రహ్మశిరోనామకాస్త్ర ఉపసంహారం మంత్రాన్ని పూర్తిగా ఉపదేశించాడట. సొంత కొడుకైనా కూడా అశ్వత్థామకు ఆ ఉపదేశం చేయలేదు. అయినా మహాభారత యుద్ధ సమయంలో ఆయన అశ్వత్థామ ఆ శాస్త్ర నియమాలకు విరుద్ధంగా ఈ అస్త్రాన్ని ప్రయోగించి శ్రీకృష్ణ పరమాత్మ వ్యాస మహర్షి యొక్క ఘోర శాపాలకు గురి అయ్యాడు. ఇద్దరి శాపాలకు కూడా. కనుక గర్వం అనేటువంటిది హృదయాల్లో బీజంగా పడితే అటువంటి వాడి విద్య ఎంత గొప్పదైనా అది వాడి నాశనానికి దారితీస్తుంది. శ్రీ దత్త కృప వల్ల మీ అందరికీ మంచి విద్యతో పాటు వినయం కూడా సిద్ధించాలి అని జై గురుదత్త స్వామిని వేడుకుంటూ ఆ జగన్మాత అయినటువంటి కన్యకా పరమేశ్వరిని కూడా నేను వేడుకుంటున్నాను. పరీక్ష మంచికే, ఏదో పరీక్ష జరుగుతుంది అనుకోకూడదు. శీతోష్ణ సుఖ దుఃఖ జయాపజయ లాభాలాభాల సంగమమే జీవితం. లాభాలాభాల సంగమమే జీవితం. ఈ విషయం తెలియక చాలామంది సుఖమే జీవితం అని అనుకుంటూ ఉంటారు. సుఖముంటే జీవితం అని.
దుఃఖాలు వచ్చినప్పుడు పెద్దల్ని ఆశ్రయిస్తారు. పెద్దలు ఇది దేవుడి పరీక్షయా అనుకొని దీన్ని గట్టెక్కు అంతా బాగవుతుంది అంటూ ఉంటారు. ఇటువంటి మాటలు విన్నప్పుడు దుఃఖంలో ఉన్న వారికి అస్సలు భగవంతుడు కానీ గురువులు కానీ పరీక్షలు ఎందుకు చేయాలి, పరీక్షలు పెట్టకుండా సుఖాన్ని ఇవ్వచ్చు కదా అనిపిస్తూ ఉంటుంది. పురాణాల్లో పరీక్ష అనగానే ఇంద్రుడు గుర్తుకొస్తాడు. తపస్సు చేసుకునే వారందరినీ కూడా ఇంద్రుడు పరీక్ష పెడతాడని మనం అనేక కథల ద్వారా మనమంతా తెలుసుకున్నాం. కానీ ఆ పరీక్షలు సాధకుల మంచికేనని కొద్ది మందికి మాత్రమే తెలుసు. తక్కిన వారందరూ కూడా ఇంద్రుడి యొక్క తత్వాన్ని అర్థం చేసుకోలేక ఆయన్ను తక్కువ దృష్టితో అగౌరవం పరుస్తూ ఉంటారు. అటువంటి కుదృష్టి పోవాలంటే మనం గమనించాలి. ఆయన బ్రహ్మర్షి అవటానికి తపస్సు చేసుకుంటూ ఉంటే ఇంద్రుడు మేనకను పంపించాడు. ముని ఆమెకు వశుడైపోయాడు. మేనక విశ్వామిత్రుడిని రోజుకొక ప్రాంతంలో తిప్పమని వేడుకుంటూ ఉండేది. విశ్వామిత్రుడు తన తపశ్శక్తితో ఆకాశ మార్గం ద్వారా మేనకను ప్రదేశాలన్నీ తిప్పుతూ ఉండేవాడట. తన తపస్సే నాశనం అయిపోతుందేమో తెలీదు, అంత చేసేశాడు. ఒకనాడు మేనక హిమాలయాల్లో తిరిగి వద్దాం రండి అన్నదట. సరేనని విశ్వామిత్రుడు గాలుల్లో ఎగిరిపోయి కానీ ఎగరలేకపోయాడు ఒకరోజు. దాంతో తన తపస్సంతా వ్యర్థమైపోయిందని తెలుసుకున్నాడు. అంతటితో తన ఎనర్జీ అంతా పోయింది. మేనక శపించేయటానికి కూడా శక్తి లేదు వాడికి, ఊరికే ఉండిపోయాడు. మేనకను మెందలించటానికి కూడా శక్తి లేదు వాడు, అంత నిశ్శక్తుడు నిర్వీర్యమైపోయాడు. మేనక ఇంద్రలోకానికి వెళ్ళిపోయింది. ఇంకా వీడితో పని ఏమిటి అని వెళ్ళిపోయింది. విశ్వామిత్రుడు మళ్ళీ తపస్సులో మునిగాడు. ఈసారి ఇంద్రుడు రంభను పంపించాడు. ముని ఆమెను 1000 ఏళ్ళు రాయిగా ఉండమని చెప్పించాడు. ఈసారి కామానికి వసుడు కాలేదు, కానీ క్రోధానికి లొంగిపోయాడు. అప్పుడు కామం, ఇప్పుడు క్రోధం లొంగిపోయాడు. 1000 ఏళ్ళు తపస్సు వ్యర్థమైపోయింది. మళ్ళీ ఈసారి విశ్వామిత్రుడు తపస్సు కూర్చుంటూ హర్షడ్వర్గాలతో దేనికి లొంగకూడదని తీవ్రంగా సంకల్పించుకున్నాడు. బుద్ధి వచ్చింది కదా, అందుకని కామ క్రోధాలు తన తపశ్శక్తి అంతా పీకపోయింది కదా, అందుకని అప్పుడు బ్రహ్మర్షి అయ్యాడు. ఇంతటితో బాగా ఇంకా లొంగకూడదని చెప్పేసి 1000 ఏళ్ళు కూర్చొని తపస్సు చేసి బ్రహ్మర్షి అయ్యాడు. ఇంద్రుడు అసలు సంకల్పం నెరవేరిపోయింది. ఆయన కనుక ముందే పరీక్ష చేసి ఉండలేకపోతే విశ్వామిత్రుడు హర్షడ్వర్గాలను సమూలంగా నాశనం చేసుకొని ఉండలేకపోయేవాడు కదా, అనుభవహీనుడయ్యేవాడు కదా. అనుభవాన్ని కలిగించి సాధకుడికి మెట్టుమెట్టుగా పెంచి శాశ్వత స్థానంలో స్థిరంగా కూర్చోబెట్టడం కోసమే భగవంతుడి యొక్క సంకల్పం. గురువులు కూడా శిష్యుల విషయంలో కూడా ఇటువంటి సంకల్పమే ఉంటుంది. అందువల్ల కష్టకాలంలో కష్టాలని పరీక్షగా భావించి గట్టెక్కాలని కానీ మనం నిందించరాదు, గట్టెక్కడానికి ప్రయత్నించాలి. పరీక్షాహితకారిణి అంటే భగవంతుడి పరీక్ష మంచి చేసేది అని తెలుసుకోవాలి. నిందించకూడదు భగవంతుడిని, గురువుని. జై గురుదత్త, శ్రీ గురుదత్త.